మీకు కళ్ళల్లో నీళ్లు తెప్పించే వాస్తవ కథ. ఆర్మీ అధికారికి ఓ వ్యక్తి దగ్గర నుండి లేఖ వచ్చింది. అందులోని విషయం ఇలా ఉంది. అయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్ అయ్యాను. నా కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ఈ ఏడాది అతను ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను, నా భార్య మీ అనుమతి కోసం వేచి చూస్తున్నాము. అనుమతి ఇస్తే సంతోషము. అలా కుదరదు, మీ ఉద్యోగులకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వద్దు అని ముగించారు. ఆ ఉత్తరం చదివాక ఆ అధికారి కళ్ళు తడిచాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఖర్చులతో పిలిపించండి. అలా ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా సొంతంగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వృద్ధ దంపతులకు అక్కడ ఉద్యోగం చేస్తున్న వారంతా వారికి వందనం చేశారు. ఒక వ్యక్తి మాత్రం చివరిగా వారి కాళ్ళపై పూలు చల్లి నమస్కరించి వందనం చేశారు. ఎందుకు బాబు, నువ్వు మాత్రం ఇలా? నువ్వు ఎంత పెద్ద అధికారివి, అందరిలా వందనం చేస్తే సరిపోయేది కదా అని అడిగారు. అందరూ ఇప్పుడు ఉద్యోగంలో చేరిన వారు. నేను మీ అబ్బాయితో కలిసి పనిచేశాను అని ఒక్క నిమిషం మాటలు రాక నిలబడిపోయాడు. పర్లేదు బాబు, ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు, నేను ఏడవను అని చెప్పాడు. మీరు కాదు, నేను ఏడవకుండా ఉండాలి కదండి అని చెప్పి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ఆనాడు పాకిస్తానీలతో యుద్ధం జరుగుతుంది. మా దగ్గర ఆయుధాలు అయిపోవడంతో నేను డెత్ చార్జ్ తీసుకుంటాను అని ముందుకు వచ్చాను. అప్పుడు మీ కొడుకు నన్ను లాగి, నీకు పిచ్చా, నీకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు, నేను డెత్ చార్జ్ తీసుకుంటాను అని ముందుకు వెళ్ళి ఆ తూటాలను తన శరీరంలో తీసుకున్నాడు. శత్రువులను 13 మందిని చంపి ఇక్కడే మరణించాడు. అతడిని మొదటిగా పట్టుకుంది నేను. అతడి తల నా చేతిలో ఉండగా ప్రాణాలు కోల్పోయాయి. శరీరంలో 42 తూటాలు ఉన్నాయి అని చెప్పి ఏడ్చేశాడు. అక్కడ వింటున్న తల్లి తన చీర కొంగును అడ్డు పెట్టుకొని ఏడ్చేసింది. ఆ రోజే నేను శవాన్ని తీసుకురావాల్సింది, దగ్గర ఉండి అతన్ని మోసి ఉండాల్సింది. కానీ నాకు వేరే డ్యూటీ వేశారు. ఆ రోజు అతడి కాళ్ళపై వేయాల్సిన ఈ పూలు ఇలా వేసి నా రుణం తీర్చుకుంటున్నానని అన్నాడు. బాబు, నా కొడుకు పుట్టినరోజుకు వస్తాడని బట్టలు కొనిపెట్టాము. కానీ వాడి మరణ వార్త వచ్చింది. అందుకే ఈ బట్టలు ఇక్కడ వదిలిపెట్టాలని తెచ్చాము. కానీ అది అక్కడ కాదు, నీకు ఇవ్వాలని అర్థమవుతుంది. నీకు అభ్యంతరం లేకపోతే తీసుకో బాబు అని అతనికి ఇచ్చి ఎంతో గర్వంతో వెనుకకు తిరిగారు ఆ తల్లిదండ్రులు. ఇలాంటి కథలు, వాస్తవాలు ఇంకెన్నో. ఇవేవి మనకు తెలియవు, మనం ఆలోచించనూ లేము. రాజకీయ నాయకుడికి పాలాభిషేకం చేసుకుంటూ నటించే హీరోలకు భారీగా కటౌట్లు పెట్టుకొని వాళ్ళే దేవుళ్ళని మన సమయాన్ని, మన విలువను పోగొట్టుకుంటున్నాము. ఇలాంటి వీర జవాన్లు ఎంతోమంది మనం బాగుండాలని వారి ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. కనీసం మనం గుర్తించలేకపోతున్నాం. ఇలాంటి స్టోరీస్ మీకు కావాలంటే పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.